దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నాకు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే మీ ప్రార్థన నాకు చాలా అవసరం. మీరు ఎంతగా నా కోసం ప్రార్థన చేస్తే నేను అంతగా ప్రభువులో వాడబట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మర్చిపోకుండా నా కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు కృప మీ అందరికీ తోడేయుడును గాక. వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా ప్రియ ప్రభువా, నీ గన్నామునకు వెళ్ళని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఈ వాక్యం ధ్యానించబోతుండగా నీ వాక్యంలో మరుగైన సత్యాలను మాకు బోధించండి. నీదేం దాసురాలని సులువు చాటును మరుగు చేయండి ప్రభువా. నీ స్వరం వినిపించండి, నీ స్వరూపాన్ని చూపించండి. దాన్ని సంపూర్ణంగా నీ సులువు చాటును నెట్టివేయండి ప్రభా. నేను మాట్లాడితే ఏమి జరగదు, కానీ కార్యం చేయటం శక్తి కలిగిన నీవు నీ బిడ్డలతో మాట్లాడండి. నీ వాక్శక్తి నాకు అనుగ్రహించండి. నీ జీవజల నదుల నుంచి ప్రభులు ప్రవహింపచేసి కొన్ని నిమిషాలు ఈ మంటిగట్టలో నీ మహిమైశ్వర్యం నుంచి నీ మహిం కొరకు వాడుకోమని శత్రుకారులను బంధిస్తూ నెచ్చిస్తూ వాళ్ళని తగ్గించుకుంటూ వాళ్ళందరినీ సంపూర్ణంగా నీ క్షేమకర్ణస్థానికి అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం నుండి మరి వాక్య ధ్యానం కొరకు నేను తీసుకున్నటువంటి లేఖన భాగం సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తే ఒక వ్యక్తి, ఒక ఆస్తిపరుడైన ఒక వ్యక్తిని గురించి, ఆయనకు ఉన్నటువంటి భార్యని గురించి, ఆ భార్యలో ఉన్నటువంటి సుగుణాలను గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ వ్యక్తి పేరు నాబాలు. కర్మేలులోని మాయోను నందు 25వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయిండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడినై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఇక్కడ ఈ వాక్య భాగం చూసినట్లయితే మన ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళిద్దరి గురించి వీళ్ళ పేర్లు చెప్పబడ్డాయి చక్కగా. వాళ్ళ యొక్క గుణాలు ఎట్లాంటియో, మరి యొక్క రూపురేఖల గురించి కూడా ఇక్కడ మనం కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి పేరు నాబాలు. ఈయన బహుధనవంతుడు, భాగ్యవంతుడు. ఈయన భాగ్యవంతుడు, మిక్కిలి ఆస్తి కలిగినటువంటి వ్యక్తి అంట. ఈయన ఎక్కడుంటున్నాడంటే కర్మేలులోని మాయోను అనే ప్రాంతంలో ఈయన జీవిస్తున్నాడు అనమాట. జీవిస్తూ ఈయన బాగా ఆస్తి కలిగినటువంటి వ్యక్తి, బహుభాగ్యవంతుడు. ఈయనకి ఎంత ఉందంటే ఆస్తి, మరి 3000 గొర్రెలు ఉన్నాయంట, 1000 మేకలు ఉన్నాయంట ఈయనకి. ఒకానొక సమయంలో ఈయన ఏం చేశాడంటే, ఈ గొర్రెలకు మేకలకు మరి బొచ్చు కత్తిరించే సమయం అని ఒక కాలం ఉంటుంది కదా వాళ్ళకి, గొర్రెల కాపర్లకి. ఆ కాలంలో వీటన్నిటికీ బొచ్చు కత్తిరించడానికని ఒక సమయం ఏర్పాటు చేసుకొని ఒక ప్రాంతంలో అక్కడ బొచ్చు కత్తిరించడానికని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తనతో పాటు తన పరివారందరూ కూడా అక్కడే ఉండి కొన్ని దినాలు అక్కడే గడిపి బొచ్చు కత్తిరించుకున్న తర్వాత తిరిగి ఇంటికి వస్తారనమాట. వారు ఈ విధంగా మరి బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు. ఒక ప్రాంతంలో ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అతని పేరు నాబాలు. అతను ఎటువంటి వాడంటే, మరి 3వ వచనం చివరిలో అతడు చర్యలను బట్టి చూడగా నాబాలు ఎటువంటి వాడంట, మోటువాడంట, రెండోది దుర్మార్గుడై ఉన్నాడంట. అతడు కాలేబు సంతతి వాడు. ఈయన ఏ సంతతికి చెందినవాడంటే కాలేబు సంతతికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఈయన గుణగాలు ఎటువంటి వాడంటే, ఈయన మోటువాడు, దుర్మార్గుడంట. తన యొక్క స్వభావ రీత్యా అతడు మోటువాడు, దుర్మార్గుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాలేబు సంతతికి చెందినటువంటి వ్యక్తి, కాలేబు సంతతికి చెందినవాడే, కానీ కాలేబుకున్నటువంటి గుణగణాలు మాత్రం ఈయన ఏమి కూడా లేవన్నమాట. కాలేబుని గురించి చూస్తే చాలా నీతిమంతుడు. ఆయన ఎంతో దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. మనకి ఎలా తెలుసు అంటే ఆ విషయం, మరి ఈ అరణ్య యాత్రలో, ఈ ఇజ్రాయేల్ యాత్రలో ప్రజలు నడిపించుకుంటూ వచ్చిన సమయంలో, ఇజ్రాయేల్ జనాంగాన్ని కనానీ యాత్ర నడిపించిన సమయంలో కొన్ని లక్షల మంది ప్రజలు బయలుదేరితే చివరికి కనాన్లో ప్రవేశించింది ఎంతమంది? 2 ప్రవేశించారు. వాళ్ళు ఎవరెవరు? కాలేబు, యెహోషువ. కాలేబు చాలా నీతిమంతుడు, విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి అనమాట. అయితే అలాంటి కాలేబు సంతతిలో పుట్టాడు, కానీ కాలేబు యొక్క గుణగణాలు
ఆయనలో ఏమాత్రం కూడా లేవన్నమాట. లేవు కాకుండా ఎటువంటి వాడంటే ఈయన మోటువాడంట, దుర్మార్గుడిగా జీవిస్తున్నాడంట. కాబట్టి ఈయన యొక్క స్వభావాన్ని బట్టి ఈయన జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనవి, కొని తెచ్చుకున్నాడు సమస్యలు. ఆయన స్వభావాన్ని బట్టి కొన్ని సమస్యలు కొని తెచ్చుకున్నాడు. కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటే మనం కూడా తండ్రి ఎంతో నీతిమంతుడిగా ఉంటాడు, లేదా వాళ్ళ పితరులు తాతలు ముత్తాతలు ఎంతో నీతిమంతులుగా దైవభక్తి కలిగిన బిడ్డలుగా ఉంటారు. కానీ ఇంట్లో వాళ్ళ కుమారులు మనవ సంతానం కొన్నిసార్లు వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు వాళ్ళు నడిచిన మార్గంలో నడవకోకుండా వాళ్ళకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని పోగొట్టేవారుగా ఉంటారు అన్నమాట. ఇక్కడ కూడా జరుగుతుంది అదే. కాలేబు సంతతిలో పుట్టాడు కానీ ఈ నాబాలు యొక్క లక్షణాలు మంచివి కాదు. అయితే ఈయనకి భార్య ఉంది. ఆ భార్య పేరు ఏం పేరంటే అబీగయీలు అని పేరు. ఈమె ఎటువంటి వ్యక్తి అంటే ఈమె సుబుద్ధి గలదై రూపసి అయి ఉండేనంట. ఈమె రూపం రీత్యా చూస్తే చక్కని రూపసి అంటామా, అందమైనటువంటి స్త్రీ అంట, అందగత్తి అంట, రూపసి అంటే పైగా గుణగణాలు చూస్తే సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అన్నమాట. అయితే ఇటువంటి మంచి కుటుంబంలో చక్కగా కలిసి కాపురం చేసుకుంటూ ఉన్నారు. ఈ నాబాలు అనే వ్యక్తిని గురించి మనం చూస్తే ఈ నాబాలుకి పేరు, నాబాలు అనే పేరుకి అర్థం ఏంటంటే మూర్ఖుడు అని అర్థం అన్నమాట. ఆయన పేరు మోటుతనం, ఆయన గుణగణాలు ఎట్లా ఉండయి, మోటుతనము దుర్మార్గం ఆయన గుణగణాలు. దానికి తగ్గట్టుగా అసలు ఆయన పేరుకి అర్థం ఏంటి, మూర్ఖుడు అని అర్థం అన్నమాట. అయితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయం అనుకుందరని కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం రాయబడిన రీతిగా దేవుడు లేడని అనుకునేటువంటి జనాంగంలో వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, అట్లా ఈ నాబాలు కూడా దేవుడన్నా దేవుని బిడ్డలన్నా వారికి సరైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి, దేవుని గురించి సరైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాదు ఈయన. అటువంటి వ్యక్తి ఈయన. అయితే ఈ అబీగయీలు మాత్రం ఏమో చక్కని సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఈ లోకంలో ఆమె జీవిస్తూ ఉంది. అబీగయీలు అనే పేరుకి అర్థం ఏంటంటే ఆనందానికి తండ్రి, లేదా మై ఫాదర్స్ జాయ్ అని ఆమె పేరుకు అర్థం కలుగుతుంది అనమాట. ఈ అబీగయీలు ఎటువంటి స్త్రీ అంటే ఈమె చాలా తెలివి కలిగినటువంటి స్త్రీ, వివేచన కలిగినటువంటి స్త్రీ అనమాట. అందమైనటువంటి మొట్టమొదట అందమైనటువంటి బ్యూటిఫుల్ లేడీ అనమాట, చాలా అందమైనటువంటి స్త్రీ అనమాట. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఈ నాబాలు ఈ బొచ్చు కత్తిరించుకునే సమయంలో దావీదు తన పనివాళ్ళు కూడా కొంచెం దూరంలో, వాళ్ళు కూడా అరణ్యంలో ఉండి సరైన ఆహారం లేక ఉండి నాబాలు ఇక్కడ బొచ్చు కత్తిరించడానికి వచ్చాడని తెలిసి, తన పని వాళ్ళతో ఉన్నాడని తెలిసి ఆ పని వాళ్ళందరూ కలిసి వాళ్ళు విందు చేసుకుంటూ ఉంటారనమాట. అక్కడ ఆ విందు చేసుకుంటూ ఉంటారు కాబట్టి దావీదు ఏం చేశాడంటే ఇక్కడికి కబురంపించాడు. ఏమనంటే, అయ్యా మరి మేము ఇక్కడ కొన్ని దినాల నుంచి ఇక్కడ ఆహారం లేక నా పనివాళ్ళు నేను చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము నీ పనివాళ్ళు మాతో ఉన్నప్పుడు మేము అందరం కలిసి చాలా సంతోషంగా ఎంతో సమాధానంగా కలిసి జీవించేవారం. మేము వాళ్ళకి మేము ఎంతో సహాయం చేసాము, మేము ఉపకారం చేసాము కాబట్టి మీ గొర్రెలకు కూడా మేము కాపలా కాసాము కాబట్టి మీకు ఎంతో సహాయం చేసాము కాబట్టి ఇక్కడ మీరు గొర్రెలు బొచ్చు కత్తిరించడానికి వచ్చారు కాబట్టి కొంచెం మా పని వాళ్ళకి ఏదైనా ఆహారం తినడానికి ఇవ్వమని చెప్పని చాలా వినయంగా మాట్లాడటం అని తన పని వాళ్ళని పంపించాడు దావీదు. పంపినట్లయితే ఆయన 8వ వచనం చూడండి, 25:8 చూస్తే, నీ పని వారిని నీవు అడిగిన ఎడల 7 చదువుతున్నా అండి, నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించున్న వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపర్లు నా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారి కర్మేలలో ఉన్నంతకాలం వారు ఏదియో పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము, శుభదినమన మేము వచ్చితాము కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తున అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పని వారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియచేసిరి. ఇక్కడ
జరిగిన సంగతి ఏంటంటే దావీదు వర్తమానం పంపించాడు. తన పని వాళ్ళతో చెప్పి ఇట్లా మాట్లాడండి అని చెప్పి వెళ్ళంగానే ఆ భాగ్యవంతుని చూసి, మీరు నీకును నీ ఇంటికి క్షేమం మగును గాకన, నీ కలిగినంతటికి క్షేమం మగును గలకని శుభవచనం పలకండి, తర్వాత నేను చెప్పిన విషయం చెప్పండి అని చెప్తే పాప మీ పనివాడు వచ్చి ఆయన చూసి చక్కగా నాబాలు దగ్గరికి వచ్చి, నువ్వు అయ్యా భాగ్యవంతునితో అంటున్నాడంట, నీకు శుభమగును గాక, నీ ఇంటికి శుభమగును గాక, నీ కలిగినంతటికి క్షేమం కలుగును గాక అని చెప్పి, తర్వాత అయ్యా మరి మాతో ఉన్నప్పుడు మీ పని వాళ్ళకి మేము ఎంతో సహాయం చేసాం కాబట్టి మరి ఇప్పుడు మాకు కొంత మీరు సహాయం చేసి మరి ఏదన్నా మాకు మేలు చేయమని చెప్పి వర్తమానం పంపించారని చెప్పి దావీదు చెప్తే, దావీదు పంపాడని చెప్పంగానేనంట ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసి అంటున్నాడంట. ఆయన గుణం ఎలాంటి గుణం ముందే చెప్పుకున్నాం కదా మనం, మోటువాడు మొరటివాడు కదా, దుర్మార్గుడు కదా. ఏమంటున్నాడంటే వర్తమానం విన్నప్పుడు అసలు ఎవరయ్యా, ఏంటి మీరు, ఎందుకు వచ్చారని వివరమే అడగట్లేదు. అడక్కోకుండా ఏమంటున్నాడంటే అసలు దావీదు ఎవడు, యెషీ కుమారుడు ఎవడు అని ఇట్లా రివర్స్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. దావీదు ఎవడయ్యా, అసలు యెషీ కుమారుడు ఎవడు, మరి అతను నేను మరి నా పని వాళ్ళకు ఇట్లా చాలామంది ఇల్లు వదిలిపెట్టిపోయి పారిపోయి వచ్చే పని వాళ్ళు చాలామంది తయారయ్యారు ఈ రోజుల్లో. నేను నా పని వాళ్ళ కొరకు నేను ఇక్కడ పశుమాంసం వధించి పశుమాంసం సిద్ధపరచుకుంటే నేను వధించిన పశుమాంసాన్ని ఎవరికో నా ముక్కు వారికి నేను ఎందుకు ఇస్తానని నోటికి వచ్చినట్టు మాట్లాడేశాడు. మాట్లాడేసరికి ఈ వచ్చిన పని వాళ్ళు ఏం చేశారంటే ఏం మాట్లాడుకోకుండా అతను మాట్లాడిన తిరిగి మౌనం వహించేసి మౌనంగా వెళ్ళిపోయి వచ్చిన దారిని తిరిగి కామ్గా వెళ్ళిపోయి ఏం చేశారంటే దావీదుకి విషయాన్ని చెప్పారు. ఎప్పుడైతే దావీదు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారో దావీదుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. దావీదుకి కోపం వచ్చి అంటున్నాడు కదా, వెంటనే ఇట్లా మాట్లాడా, మనం వాళ్ళకి ఎంత సహాయం చేసాము, వాళ్ళ పని వారికి ఎంత ఉపకారం చేసాము మనం, అసలు ఇట్లా మాట్లాడా, సరే పదండి మీరందరూ కూడా మీ యొక్క నడుముకు మీ కత్తులు ధరించుకోండి అని చెప్పి తను కూడా ఒక కత్తిని తీసుకొని నాబాలు మీదకి యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. దావీదు ఏమని ప్రకటన చేశాడంటే, ఉదయకాలానికెల్లా నాబాలుకు కలిగిన సంతతి మొత్తాన్ని నాశనం చేయాలి, నాబాలు ఇంట్లో ఒక్క మగవాడు కూడా బ్రతుకుంటానికి వీల్లేదు, మనం వెళ్ళి యుద్ధం చేద్దాం రమ్మని చెప్పేసి బయలుదేరి త్వరపడి వస్తుంటే ఈ పనివాళ్ళు దావీదు పనివాళ్ళు రావడం, దావీదు పనివాళ్ళు నాబాలుతో మాట్లాడటం, నాబాలు వారిని చులకనగా మాట్లాడటం, ఇవన్నీ ఎవరు చూశారంటే ఈ నాబాలు యొక్క పనివాడు చూశాడు. ఒక పనివాడు చూసి ఆ పనివాడు చాలా తెలియగలిగిన వాడు. వాడు ఏం చేశాడంటే మరి గబగబా నాబాల్ దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా అట్ట అంటలా, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళినా వేస్ట్ అనుకున్నాడేమో. వెళ్ళి ఏం చేస్తున్నాడంటే అబీగైల్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కదా, 14 వచ్చిన చూడండి, పనివాడు ఒకడు నాబాలు భార్య అని అబీగైలు తిట్టలేడు, అమ్మా దావీదు అరణ్యముల నుండి తన యజమానుని కుశల ప్రశ్న అడుగుటకే దూతలను పంపించగా అతను వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్యన సంచరించుతున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయటొచ్చున్నంతసేపు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉండరి. అయితే మా యజమానికి అతడు ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయి నిశ్చయించున్నారు గనక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయుడు అనెను. మరి చూసారు, ఇక్కడ వచ్చి ఉత్తరాడుగా పనివాడు చెప్తున్నాడు, జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చాడు. ఈ విధంగా వచ్చి వాళ్ళు అడిగారమ్మా, అడిగితే మన యజమానుడు ఏమిటో మాట్లాడాడు, మన యజమానుడు ఎటువంటి వాడు నీకు తెలుసు కదా, ఆయన పనికి మాలిన వాడు, ఎవరిని మాట్లాడినవాడు కదా, చాలా దురుసుగా వాళ్ళతో మాట్లాడాడమ్మా. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయి చెప్పేస్తే వాళ్ళు ఇప్పుడు చాలా కోపంతో ఉన్నారు, మనల్ని నాశనం చేయడానికి త్వరపడి వస్తున్నారు, కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఏదైనా ఒక ఆలోచించిన ఉపాయం ఆలోచించి ఈ కీడు నుంచి నువ్వే తప్పించుకోవాలమ్మా, తప్పించాలని చెప్పని వెళ్ళి వెంటనే ఎవరికి చెప్పాడు, అబీగైలుకి చెప్పాడనమాట. ఎప్పుడైతే అబీగైలుకి చెప్పాడో అబీగైలు ఏ మాత్రం కూడా ఆలోచించుకోకుండా 18 వచ్చిన చూడండి, మరి అందుకు అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మణికల వేచిన ధాన్యమును 100 ద్రాక్షగళ్లను 200 అంజూర పండ్లను గార్ధమముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోడి నేను వెనుక నుండి వచ్చేదని తన పనివారికి ఆజ్ఞనిచ్చి పంపించిందంట. ఎప్పుడైతే ఈ పనివాడు ఈ మాట చెప్పాడో చెప్పిన వెంటనే ఆమెకి ఏమాత్రం తడవ చేయకోకుండా ఏం ఆలోచించుకోకుండా ఏం చేసిందంటే గబగబా మరి తన యజమానురాలు కాబట్టి ఆ హ్యాండ్ ఓవర్లో కొన్ని ఉంటాయి కదా, కొన్ని సరుకులు రెడీగా ఉంటాయి కదా, వెంటనే ఏం చేసింది చూసారా, మరి 200 రొట్టెలు చేపించిందంట. 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు,
వండిన 5 గొర్రెల మాంసం, 5 మానికల వేచిన ధాన్యాన్ని, 100 ద్రాక్ష గల 200 అంజూరు పడలను గార్ధభవనం మీద వేయించి పనివాళ్ళకి ఇచ్చి పంపిస్తుంటుంది. మీరు వీటిని తీసుకొని ముందు పదండి, నేను మీ వెనక వస్తాను. ఈ తీసుకొని వెళ్ళి మరి దావీదు కానీ తన పనివాడు కానీ మీకు ఎదురై అడిగితే నా యజమానురాలు మీ కొరకు పంపించినటువంటి కానుక ఇది అని చెప్పి ఇవ్వండి అని చెప్పి మరి పంపించేసింది. పంపించిన తర్వాత వెనకాల ఏమో కూడా బయలుదేరి వెళ్ళిందనమాట. ఇక్కడ మొట్టమొదట ఎటువంటి వ్యక్తి అని చెప్పుకున్నాము, మరి బ్యూటిఫుల్ లేడీ అని చెప్పుకున్నాం, అందమైనటువంటి స్త్రీ అని చెప్పుకున్నాం. రెండవదిగా ఆమె ఎటువంటిదంటే ఎవరు చెప్పినా కూడా నిదానించి వినే స్వభావం. పనివాడు వచ్చినప్పుడు కూడా ఏమాత్రం తొందరపడకు లేకోకుండా నిదానించి విని వెంటనే చురుకైన ఆలోచన చేసి అమ్మో మన నా భర్త ఏమంటాడో ఈ కాలయాపన లేకోకుండా టైం సెన్స్ ఆమె కలిగినటువంటి స్త్రీ అనమాట. వెంటనే సమయోచిత జ్ఞానం ఉపయోగించి ఏం చేసిందంటే ఈ పదార్థాలు మన పైన చదువుకున్న పదార్థాలన్నీ సిద్ధం చేసి ఎంతో సమయోచితంగా ఆలోచించి వీటన్నిటినీ గార్ధభవనం మీద వేసి ఆ గార్ధభవనం తీసుకొని మీరు ముందుగా మీరు వెళ్ళండి అని చెప్పని పంపించేసింది. మనం అనుకోవచ్చు, ఒకవేళ మరి భర్తను అడక్కోకుండా అట్లా పంపించవచ్చా అంటే, అప్పుడున్న పరిస్థితుల్లో ఆ భర్త ఎటువంటి వాడు, ఆయన మూర్ఖుడు కదా, ఆయన స్వభావం మోటుతనం కాబట్టి ఒకవేళ ఆ పరిస్థితిలో భర్త దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏమనొచ్చు, నేను తిప్పి పంపించిన వ్యక్తికి నువ్వు పంపటం ఏంటి అని ఒకవేళ నాకు వెళ్ళని ఒకటి అడ్డగించవచ్చు, ఆమెను కూడా వెళ్ళనీయకుండా ఆపొచ్చు, పంపకుండా కూడా ఆపొచ్చు. అందుకని ఆమె ఏం చేసిందంటే తన యజమాని యొక్క స్వభావం బాగుగా ఎరిగిన స్త్రీ కాబట్టి మరి ఏ మాటలో ఆలోచించుకోకుండా పదార్థాలన్నీ తీసుకొని మరి దావీదుకు ఎదురు పంపించేసి తన వెనకాల బయలుదేరి వెళ్ళిందనమాట. మరి మనకి ఈ సన్నివేశం ఏంటంటే మనకి ఆదికాండంలో ఒక సన్నివేశం గుర్తు రావట్లేదా? యాకోబు ఏశావు తన తరుముతూ వచ్చిన తర్వాత యాకోబు తిరిగి వెళ్ళేటప్పుడు తన అన్న ఎదురొస్తే తన జనాంగాన్ని అందరినీ నాశనం చేస్తాడేమని చెప్పి భయపడి ఏం చేశాడు, తను కూడా కొంత కానుక సిద్ధపరిచి తన పని వాళ్ళని ముందు పెట్టి మరి మీకు ఎదురైతే కనుక ఏంటి అని అడిగినప్పుడు ఇదిగో నా యజమానుడి కొరకు నా యజమానుడు సిద్ధపరిచిన కానుక అని నా అన్నకి కానుక ఇవ్వండి అని చెప్పని వాళ్ళకి ముందుగా కానుక పంపించాడు. పంపించిన తర్వాత ఆదికాండం 32 అధ్యాయాలు మనం చూస్తే 32 అధ్యాయం 13 నుంచి 21 వరకు చూస్తే ఆ విధంగా పని వాళ్ళతో యాకోబు కానుక పంపించడం మనం చూస్తాం. 33:8 నుంచి 14 వరకు చూస్తే కలుసుకున్నప్పుడు ఏశావు ఇద్దరు ఒకరినొకరు నేర్చుకున్న తర్వాత కానుక తీసుకోమంటే కానుక నాకు వద్దంటే యాకోబు బలవంతం చేస్తే అప్పుడు ఏశావు ఆ కానుకను తీసుకుంటాడు. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే వీళ్ళు వెళ్తూ ఉన్నారు, మరి అబీగయిలు కూడా బయలుదేరి వెళుతూ ఉంటే కొంత దూరం ప్రయాణం చేసేసరికి దావీదు తన పని వాళ్ళతో సహా ఎదురొచ్చాడు. ఎవరికి? అబీగయిలకి ఎదురొచ్చాడు. ఏమేం చేసిందంటే వెంటనే తన గార్ధభవనం మీద నుంచి మరి దిగి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా మనం చూస్తే 23వ వచనం చూడండి. అబీగయిలు దావీదును కనుగొని గార్ధభవనం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను ఇంకా ఏం చేస్తుందంటే పాదాలు పట్టుకోవటం మాత్రమే కాదు, నా ఏలినవాడా ఈ దోషం నాదని ఎంచుము, నీ దాసుడు నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసుడు నన్ను చెప్పు మాటను ఆలకించుము, నా ఏలినవాడా దుష్టుల నా నాబాలను లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచిస్తున్నది, అతని పేరు నాబాలు, మోడుతనం అతని గుణము, నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు అని చెప్పి దేవుని సన్నిధిలో మరి దావీదుకి తన పశ్చాత్తాపడుతూ చెప్తుంది. ఇక్కడ చూడండి ఆమె ఏం మాట్లాడుతుందో అంటుంది కదా, సాష్టాంగ పడింది, విధేయత చూపించింది, మరి ఆయన గొప్పవాడని గుర్తెరిగి వెంటనే పాదాల మీద పడిపోయిన పాదాలు పట్టుకుంది. తర్వాత ఏం చేస్తుందంటే అయ్యా ఈ తప్పు నాదనించయ్యా, ఈ అపరాధం నాదనించమని చెప్పి ఎదుటివారు చేసిన తప్పును తన మీద వేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుందంటే నన్ను క్షమించు, నా విధేయతలు క్షమించయ్యా, నీ పనివాళ్ళు నాకు కనబడలేదయ్యా, కనబడితే అసలు ఇలా జరిగేది కాదు అని చెప్పేసి మరి తర్వాత చూస్తే 25-26 వచనాలు చూస్తే 27 వరకు దావీదు ఎంతో తెలివిగా మాట్లాడుతుందాము. 28 నుంచి 31 వరకు ఇవన్నీ కూడా దావీదుతో మరి అబీగయిలు కలిగిన సంభాషణ అంటది అంతా. మరి నేను చెప్పటం కాదు కానీ ఒకసారి మీరు మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయం అంతా ఒకసారి చదువుకుంటే మీకు ఆ అబీగయిలు యొక్క చరిత్ర అంతా చక్కగా మీకు అర్థమవుద్ది అనమాట. అక్కడ దావీదుతో చక్కగా ఎంతో జ్ఞానంగా ఎంతో ధైర్యంగా దావీదుతో మాట్లాడిన తర్వాత ఆ మాట్లాడిన విధానానికి దావీదు ముగ్ధుడయ్యి అప్పుడు ఆమె క్షమించి అంటాడు కదా, ఆమె తెచ్చిన కానుకను స్వీకరించి అమ్మ నువ్వు క్షేమంగా వెళ్ళు, సమాధానంగా వెళ్ళమ్మా అని చెప్పని ఆమె ఇంటికి
పంపించేసినప్పుడు ఆమె తిరిగి తన గృహానికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మరి భర్త పరిస్థితి ఎట్లా ఉంది? బాగా రాజులు తాగినట్లుగా త్రాగి మత్తుడైపోయి ఉన్నాడంట. 25:36 చూస్తే అబీగయలు తిరిగి రావాలి వద్దకు రాగా రాజులు విందు చేసినట్టు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించు మత్తుగా నుండెను గనక తెల్లవారు వరకు ఆమె అతనితో ఏమీ చెప్పక ఊరకుండెను. వచ్చేసరికి భర్త బాగా త్రాగి మత్తుడై ఉంటే భర్తకు విషయం ఏమీ చెప్పుకోకుండా మౌనం కూరుకుంది. ఉదయకాలం ఆయన లేచిన తర్వాత ఆ మత్తు అంతా దిగిపోయిన తర్వాత అంటుంది కదా, అప్పుడు వెళ్ళి ఈ విషయం అంతా చెప్పేసరికి జరిగిన సంగతి అంట, ఈ విధంగా నువ్వు మాట్లాడేవంట, మరి ఎంతో కోపంతో వాళ్ళు నాశనం చేయడానికి వస్తుంటే పనివాడు చెప్పిన మాటను బట్టి నీ విధంగా కానుక తీసుకుని వెళ్ళి దావీదుని ఎదుర్కొని మాట్లాడాను. ఒకవేళ నేను వెళ్ళకపోయినట్లయితే ఈ రోజున మనం అందరం నాశనం అయిపోయి ఉండేవాళ్ళం అని చెప్పేసరికి దావీదు ఈ విధంగా రాబోయాడు అన్న సంగతి తెలిసిన వెంటనే నాబాలు ఏం చేశాడంట, అసలు బిగుసుకుపోయాడు, రాయిలాగా బిగుసుకుపోయాడంట. వినేసరికి భయం వేసిపోయానికి గుండె పగిలిపోయి అతను మిర్రుని రాతి వల్లే బిగుసుకుపోయాడంట. 10 దినాలు అలాగే ఉండి 10వ రోజున ఆయన చనిపోయాడు. 10 దినాల తర్వాత అతడు చనిపోయాడంట. నాబాలుని దేవుడు మొత్తినందువని అతడు చనిపోయాడంట. చనిపోయిన తర్వాత ఈ నాబాలు చనిపోయాడు అన్న సంగతి దావీదుకు తెలిసి దావీదు తన మనుషులను పంపించి అబీగయలు తిరిగి పంపించినప్పుడు మరి అబీగయలతో అంటున్నాడు కదమ్మా, నీ పెనిమిటి చనిపోయాడంట, నేను ఆదరించడానికని దావీదు నేను తీసుకొని రమ్మన్నాడు అని చెప్పినప్పుడు మరి వెంటనే మరి ఆమె ఏమాత్రం తడవ చేయకోకుండా వాళ్ళు వెంబడ బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చింది. దావీదు తెచ్చిన గార్ధబాలు ఎక్కి బయలుదేరి వాళ్ళు పని వాళ్ళు తీసుకొచ్చిన గార్ధబం మీద ఎక్కి వాళ్ళు సాగిలిపై నమస్కరించి వాళ్ళతో పాటు నా యజమాని కాళ్ళు కడగటానికి నేను ఎప్పుడూ సిద్ధమేనని చెప్పని మరి వెంటనే ఆమె బయలుదేరి మరి దావీదు దగ్గరికి వస్తే దావీదు ఆమెని తర్వాత వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఈమెలో మరి క్లుప్తంగా చెప్పని స్టోరీ అంతా మీకు. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే ఆ మొట్టమొదట చాలా రూపసి అందమైనటువంటి స్త్రీ, రెండోది ఎవరు చెప్పినా తన ఆస్తిపరులు అయినప్పటికి కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా తొందరపడే మాట్లాడే స్వభావం లేకుండా విని గ్రహించే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, మూడోదిగా సమయోచిత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వెంటనే సమయానుకూలంగా స్పందించే కానుక పంపించింది. నాలుగవదిగా రాజును గౌరవించి విధేయత కలిగిన స్త్రీగా సాష్టాంగ నమస్కారం చేసింది, సాగిలపడింది. తర్వాత ఐదవదిగా ఇతరుల తప్పును తన మీద మోపుకొని ఈ తప్పు నాదని ఎంచుకోయ్యా అని చెప్పని బ్రతిమలాడింది. ఆరవదిగా రాజును క్షమాపణ అడిగింది. ఆ తర్వాత మరి రాజుతో జ్ఞానం కలిగిన స్త్రీ, తెలివి కలిగినటువంటి స్త్రీ, వివేచన కలిగిన స్త్రీ కాబట్టి చాలా జ్ఞానంగా దావీదుతో మాట్లాడింది. ఎనిమిదవదిగా దావీదు దగ్గర సమాధానం పొందుకొని గృహానికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి భర్త పరిస్థితి చూసి ఆయన త్రాగి మత్తుడుగా ఉంటే వివేకంతో ఆలోచించి అంత వివేకం కలిగిన స్త్రీ కాబట్టి అప్పుడు చెప్పకుండా మౌనంగా ఉండి ఉదయకాలం చెప్పింది. పరిస్థితి మరి బట్టి దేవుడే నాబాలుని మత్తుడంతో చనిపోయిన తర్వాత దావీదు కబురంపినప్పుడు సిద్ధపాటు కలిగిన స్త్రీగా ఏ మాత్రం కూడా దైవజనుడి కాళ్ళు గట్టాన్ని సిగ్గుపడుకోకుండా ఎంతో రెడీ టు స్టార్ట్ అన్నట్టుగా బయలుదేరి తన రాజు దగ్గరికి ఎదుర్కోవటానికి వెళ్ళింది. అంతేకాదు రాజు యొక్క అంతఃపురంలో రాజు చేత వివాహం చేసుకుని రాజు యొక్క రాణిగా తన యొక్క స్థానాన్ని పొందుకుంది. ప్రియులారా, ఇది ఎంత వినటానికి మన కథలాగా ఉంది కానీ దీనిలో ఎంతో ఆత్మీయమైన సత్యం దాగి ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దావీదు అబీగయలు ఉన్నటువంటి ఆ యొక్క గుడ్ క్వాలిటీస్ ఏంటనేది మనం చూసినట్లయితే ఈ దేనికి సాదృశ్యంగా ఉందని మనం చూసినట్లయితే ఇక్కడ అబీగయలు నీకు నాకు సాదృశ్యంగా ఉంది. ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు. నాబాలు అనేటువంటిది ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. పనివాడు అబీగయలకు వర్తమానం తీసుకొచ్చిన పనివాడు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. మరి 2వ దినవృత్తాంతాలు 7:14 చూచినట్లుగా అబీగయలు దావీదు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రార్థించడం అనేది అది తను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించే విధానానికి సాదృశ్యంగా ఉంది. దావీదు ఇక్కడ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ దావీదు యొక్క కోపము మరి ఆ నాబాలు నీ కుటుంబీకులందరూ నాశనం చేయాలనేటువంటి దావీదు యొక్క కోపము దేవుని ఉగ్రతకు సాదృశ్యంగా ఉంది. అబీగయలు విధేయత కలిగి మరి రాజు పదాల మీద పడి పశ్చాత్తాపడి ప్రార్థన చేయటం అనేది అది మారు మనసు పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది. నాబాలు యొక్క మరణము లోకం నుండి వేరవటానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత దావీదు యొక్క పనివాళ్ళు వచ్చి అబీగయల్ని పిలవటం అనేది డేవిడ్స్ ఇన్విటేషన్ ఫర్ అబీగయల్ దేనికి సాదృశ్యం ఉందంటే
అది రెండవసారి రాకడకు సాదృశ్యంగా ఉంది. అబీగైలు సిద్ధపాటు కలిగి నా యజమానులు కాడుగా నేను సిద్ధమైన బయలుదేరటం అది సిద్ధపాటు కలిగిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. సంఘము ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. తర్వాత దావీదు అబీగైలు వివాహం చేసుకుంటాం అనేది వరుడైన క్రీస్తు తన వధువైన సంఘమును పెళ్లి కుమార్తెగా స్వీకరించడానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మనం అబీగైలు అనేది ఒక వ్యక్తిగా మనం తీసుకున్నట్లయితే ఆమెకి పాపం ఈ మొరటవాడినటువంటి లోకంతో బంధం ఏర్పడింది. కానీ ఆ బంధం కొంతకాలం కొనసాగిన తర్వాత పనివాడి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆ యొక్క యజమాని యొక్క స్వభావ లక్షణాలు తెలుసుకొని తాను దేవుని గురించి విని ఆ దేవుని పాద సన్నిధికి వచ్చింది. ఆ దేవునికి సదృశ్యకున్న దావీదు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి తన తప్పిదాన్ని ఒప్పుకున్న తర్వాత దావీదు యొక్క ఉగ్రత నుంచి ఆ కోపం నుంచి రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడింది. ఎప్పుడైతే నాబాలు తన జీవితం చనిపోయాడో అది మన జీవితం మనం ప్రభువుకి లోకానికి వేరైపోయి రక్షణ పొందడానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత దావీదు తను పంపించిన పనివాళ్ళు దాన్ని వచ్చి పిలుచుకెళ్ళటం అనేది మరి ఆకాశం అందు కడబురద నిలబడి ప్రభువు అక్కడ కొరకు మనం పిలుస్తున్న పిలుపుకు సాదృశ్యంగా ఉంది. అయితే రెడీ టు స్టార్ట్ అన్నట్టుగా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగిన స్త్రీ కాబట్టి అన్ని విధాలుగా తాను చక్కపరుచుకొని ప్రభువు కొరకు సిద్ధపాటు కలిగిన స్త్రీగా ఉంది కాబట్టి పంపిన పని వాళ్ళు అమ్మటే సాగిలపడి వారికి నమస్కరించి వెంటనే వాళ్ళతో పాటు బయలుదేరి దావీదు దగ్గరికి వెళ్ళింది. దావీదు బహుగా పరీక్షించిన తర్వాత ఆమె గుణగణాన్ని పరీక్షించిన తర్వాత ఆమె తన దృష్టికి దయపొందింది అయినప్పుడు దావీదు ఆమెను వివాహం చేసుకున్నాడు. అవును, మనం కూడా సార్వత్రిక సంఘమైనటువంటి సంఘం మనం కూడా ప్రభు యొక్క వాక్యంలో ఎదుగుతూ ప్రభు యొక్క ప్రార్థనా జీవితం కలిగి ఉండి ఈ మూర్ఖు అందుకే వాక్యంలో రాయబడి ఉంది, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే అపోస్తులకు 2వ అధ్యాయం 40వ వచనం రాయబడింది. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందరని వాక్యం ఉంది. మూర్ఖులైనటువంటి ఈ తరం వారు అంటే ఈ మూర్ఖులైనటువంటి నాబాలు చనిపోతేనే అబీగైలుకి విడుదల కలిగింది. కాబట్టి మూర్ఖులకు తరానికి వేరైపోయి రక్షణ పొందినప్పుడు మనం కూడా ప్రభు రాజ్యానికి వారసులు అవుతాం. కాబట్టి ఆ విధంగా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఎప్పుడు ప్రభు వచ్చినా ఎప్పుడు ప్రభు పిలిచినా ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. మన ప్రభువుతో కూడా నివసించడానికి వెళ్ళినప్పుడు ప్రభు తగిన సమయంలో వధువైన సంఘాన్ని తన పెండ్లి భార్యగా స్వీకరించి తనతో పాటు కూర్చొని పెట్టుకుంటాడు. కాబట్టి ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ విధంగా ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి కూడా మన జీవితాల్లో మనం ఎప్పటికప్పుడు వాక్యంతో ప్రార్థనతో కట్టుకుంటూ మన జీవితాలను సరిచేసుకుంటూ ఈ లోకానికి వేరే జీవిస్తూ ప్రభు అక్కడ కొరకు ఆయుధపడినప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. కాబట్టి ఆ విధంగా సిద్ధపడాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాంటి సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రభు మనకందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు కృపలో మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయవండి మా తండ్రి, నీ పాదములకు వందనాలు. అబీగైలు జీవితం ద్వారా అనేక సత్యాలు మేము తెలుసుకున్నాం నాయన. మా జీవితాలు మేము కూడా తిరిగిలేని వారంగా, వివేచన కలిగిన వారంగా, సమయోచితున్న జ్ఞానం కలిగిన స్త్రీగా, మెడుకు కలిగిన స్త్రీలుగా, ప్రభు మన పశ్చాత్తాపడే స్త్రీలుగా, లోబడే స్వభావం కలిగిన వారుగా జీవించిన ఆయన ప్రభు సిద్ధపాటు కలిగిన వారంగా జీవించి నువ్వు ప్రభు రాబోతుండగా నువ్వు వచ్చినప్పుడు నీ కడబడదని వెంటనే ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగిన బిడలుగా జీవించే కృప మాకు దయచేయమని, నేను పెళ్లి కుమారుడుగా నువ్వు వస్తుండగా ప్రభు పెళ్లి కుమార్తెగా మేము సిద్ధపడి నీ వధువు సంఘంగా సిద్ధపడటానికి మనం సిద్ధపరిచి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అటు విధంగా ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ అలాంటి సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకందరికీ దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీ అందరికీ సదాకాలము తోడే ఉండను గాక. ఆమెన్. మీ యొక్క ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్కు లేదా 8897961871 నంబర్కి కాల్ చేసినట్లయితే తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తానని తెలియజేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు కృప మనందరికీ సదాకాలము తోడేండు నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.